హలో, మీ పేరు ఏంటండి? ఎందుకు కాల్ చేశారు, పేరు చెప్పలేదు? హలో హలో గోపి గారు మెర్జ్ చేయండి. సార్, ఇది చెత్త ఫోన్ లాగా ఉందండి. హలో హలో, అన్నా, ఏం బ్రదర్, మీ పేరేంటి? నా పేరు నవీన్. నవీన్ గారు, మీరు ఎందుకు కాల్ చేశారు నాకు? హలో అన్న, ఒక మాట నేను చేసిన విషయం చెప్తానులే, కానీ మీరు మాత్రం తిట్టిలా ఉంటే ఫోన్ కట్ చేసాను అన్న. లేదు లేదు, అయ్యో, ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను మారు మనసు పొందా. ఒక నిమిషం లైన్ లో పీటర్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. నన్ను ఆయన క్రిస్టియానిటీ వైపు తీసుకెళ్ళింది అతనే. లైన్ లో ఉన్నారు. ఒకసారి పాస్టర్ గారు ఒకసారి మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు ఇతని చర్చికే వెళ్తూ ఉండేవాడిని. విశ్వాసిగా ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తుండేవాడిని. నేను యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల లక్షల రూపాయలు లాస్ అయిపోయాను నేను. దానికి ఈ పాస్టర్ గారు కూడా కారణం, ఇప్పుడున్న పాస్టర్ గారు. ఇప్పుడు మీరు అడగచ్చు, ఏందండి అలా తిడుతున్నారు మా దేవుడిని అని చెప్పి. ఎందుకంటే మీ దేవుడి వల్ల నష్టపోయాను నేను, ఈ పాస్టర్ గారి వల్ల, మీ దేవుడి వల్ల. ఒక మాట ఏంటంటే, దేవుడు యేసుప్రభు వచ్చిన మొట్టమొదటి పని ఏంటంటే, భూమి మీద ఏదో ఆస్తులు ఇవ్వడానికి కాదన్న. అది ఆయన నమ్మకపో ఉంటాయి ఉండవు అందరికి. నువ్వు సాతాను బోధన చేస్తావు, తప్పు బాబు. మనకి మత్తయి సువార్తలు ఏముంటదంటే, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును అని ఉంటది. నువ్వు తప్పు చెప్తున్నావా? మన యేసు ప్రభు చూసావా బాబు, చెప్పేది పాస్టర్ గారు నేను చెప్పేదేనన్నా. అడిగిన వెంటనే ఇవ్వడు కదా, అడిగిన వెంటనే ఇస్తానని చెప్పలేదు. వెంటనే లేదు, ఎందుకు పేరు పెట్టుకున్నాడు ఇవ్వకపోతే? ఒక్క మాట, అడిగిన వెంటనే ఇచ్చేస్తానని లేదా అక్కడ బైబిల్లో అన్నా? ఒక మాట, నీకు విశ్వాసం. తమ్ముడు ఒక నిమిషం ఉండు. ఈ పాస్టర్ గారు నాకు నేను ఎందుకు మతం మారంటే, ఈ పాస్టర్ గారు కొన్ని వాగ్దానాలు చెప్పారు నాకు. అందుకని చెప్పి నేను మతం మారు. ఆయన చెప్పిన వాగ్దానాలు నేను చెప్తాను. పాస్టర్ గారు, మీరు చెప్పిన వాగ్దానాలు గుర్తున్నాయా మీకు? నేను చదివి ఒకసారి వినిపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకు దొరుకును, తట్టువారికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టె అడిగిన ఎడలా వాళ్ళకి రాతినిచ్చునా, చేప అడిగిన పామునిచ్చునా. నెక్స్ట్ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29. అందుకే యేసు ఇట్లనెను, ఆ నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, తల్లిదండ్రులైన, పిల్లలైన, భూములైన విడిచిన వాడు, అంటే వాటిని వదిలేసుకుంటే, ఇప్పుడు ఇహమందు హింసతో పాటు 100 ఇల్లును, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, పిల్లలను, భూములను రాగుబోవునందు నిత్య జీవం పొందగలరు మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి ఇవన్నీ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు తమ్ముడు, నువ్వు ఇవ్వనంటే ఎట్లా కుదురుద్ది అన్నా? నేను చెప్పింది కొంచెం వినట్లేదు. ఆయన వచ్చిన మొట్టమొదటి కారణం ఏంటంటే, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. ఇదే అసలైంది, నిత్య జీవం ఇవ్వడానికి వస్తున్నాడు. ఎందుకంటే మనం పుట్టాం. ఒక మాట, సరే తప్పేందరు కానీ మీకు అని ఒక్క మాట, మనం పుట్టాం. తమ్ముడు, బైబిల్ ప్రకారం నడుచుకుంటున్నావు, నీ సొంత మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? అన్నా, సొంత మాటలు నాకు ఏం తెలుసు. ఒక మాట మీరు చెప్పేదానన్నా. ఇప్పుడు బైబిల్లో ఇన్ని రాసిన సరే మనం పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం? పుట్టించింది భగవంతుడే, చనిపోవడానికి కారణం కూడా భగవంతుడే. మరి అసలు పుట్టించి చంపేయడానికైనా మనం భగవంతుడు చేసింది? బైబిల్ ప్రకారం ఆయన ఏం చెప్తాడంటే, దానికి రీజన్ బైబిల్లో ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు నీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా మహిమ నువ్వు తెలుసుకోవాలని చెప్పి నేను కష్టాలు నష్టాలు తెప్పిస్తున్నాను యేసు ప్రభు స్పష్టంగా అడుగు చెప్తాడు బైబిల్లో ఆ మాట. ఒకటి ఏంటంటే, మనం ఒక బహుమానం పొందుకునేటప్పుడు ఈజీగా దొరకదు కదా, అది కొన్ని శ్రమలు అనిపించాలి ఆయన కోసం. ఇప్పుడు ఒక జాబ్ చేయాలంటే మనం ఈజీగా ఏదో 4 ముక్కలు చదివేసుకుని. తమ్ముడు చెప్పండి. ఇప్పుడు ఎన్ని కాదు తమ్ముడు, నేను నష్టపోయింది ఈ పాస్టర్ గారి వలన. న్యాయమో కాదో పాస్టర్ గారికి నాకు పంచాయతీ తీర్చు, నువ్వు చెప్పినట్టు నేను వింటాను. నేను పంచాయతీ దానికోసం చేయలేదన్న. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు మా ఇద్దరు పంచాయతీ కూడా ఒకసారి. నేను 5 ఎకరాల పొలం వేసాను తమ్ముడు. ఒక్క నిమిషం వినాలి తమ్ముడు. నీ వయసు ఎంత? అన్న
అన్నా నా వయసు 26 కాదండి 26. చెప్పేదేనండి. నాకు అన్నా నాకు ఒక మాట, 29. నేను మన చేసిన పనిని మీకు పంచాయతీ తీర్చడానికి కాదన్నా, నేను కాకపోతే ఇప్పుడు తీర్చలేను. మరి నీ నేను క్రిస్టియానిటీ వల్ల నేను లాస్ భగవంతుడు ఎవరో అయ్యాను కదా, స్పష్టత మీరు నీ యేసు ప్రభు వల్ల నేను లాస్ అయ్యాను కదా, అనే దీనికి భగవంతుడు ఎవరో బాధ్యత ఎవరు స్పష్టత వహిస్తారు? ఇవ్వగలను అనే ఒక చెప్పిందంట, భగవంతుడు ఎవరో ప్రైజ్ లార్డ్ అండి. స్పష్టత ఇవ్వగలను. అయ్యా ప్రైజ్ లార్డ్. నా పేరు కాకినాడ ఆటో హేమంత్. ఆ, నమస్తే అండి. నమస్తే సార్, ఎవరండి మీ గురుగారు. పేరండి? నా పేరు కాకినాడ మా ఆటో బ్రదర్. హేమంత్ అండి. ఆ, ఆ, అదే తమ్ముడు, అదే నన్ను కాల్ కలిపిన తమ్ముడు ఒకసారి సైలెంట్ గా ఉండండి. ఆ. ఎందుకంటే తన పాస్టర్ గారితో మాట్లాడతాను అంటున్నారు. ఉమ్. మనం విందాం. ఎందుకంటే ఉమ్. ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టారు, అది అది ఏదైనా దేవుడి పరంగా పెట్టుబడి పెట్టారా? ఉమ్. అంటే లేదండి, మీరు మామూలుగా ఏదో మీ అంటే మీరు పాస్టర్ గారు అన్నారు, ఏ పాస్టర్ గారు అండి? ఏ చర్చి మీది? అది క్రీస్తాశ్రముడు మినిస్ట్రీస్ అండి. మినిస్ట్రీస్. రెహమాన్ అంటే మీరు ముస్లిం నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారా? హేమంత్ అండి. హేమంత్ రెహమాన్ అన్నారు హేమంత్. ఇంతకు ముందు. హేమంత్ కాకినాడ మ్మ్. ఆటో హేమంత్ అన్నానండి. ఆహాహా, ఓకే. ఆ ఇప్పుడు మీరు మరి ఇప్పుడు నేను యేసుక్రీస్తు వల్ల చాలా లాస్ అయిపోయానండి, మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అది నేను అడిగింది అదే, కుర్రోడిని. ఏ లాస్ అండి? ఆ? అంటే మీరు ఎందులో లాస్ అయ్యారు అని. ఇప్పుడు ప్లైన్ లో పీటర్ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర ఓకే. నేను బాప్టిజం ఆయనతో- తీసుకున్నాను. ఓకే అండి. పాస్టర్ గారు ఉన్నారా? పీటర్ పాస్టర్ గారు. ఉన్నానండి. అయ్యా ఇప్పుడు- ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయ్యా మీరు ఒక్క నిమిషం బ్రదర్, ఒక్కసారి ఉండండి. పీటర్ పాస్టర్ గారితో ఒక్కసారి మాట్లాడాలి, ఒక్క మాట. ఏంటి? అయ్యగారు ఆ, అయ్యా పీటర్ గారు, అయ్యా. అయ్యారు ఇప్పుడు బ్రదర్ అలా మాట్లాడుతున్నా సరే మీరు అంత ఓపిక వింటున్నారంటే మీ ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నానండి. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించును గాక. చాలా ఓపిక మీరు అలా లైన్ లో ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. మీ బట్టి చాలా నేర్చుకుంటున్నాం అయ్యా. సరే అన్న, మీరు చెప్పండి. నేను ఒక 5 ఎకరాల పంట పొలం వేసానండి, పత్తి వేసాను. పత్తి వేస్తుంటే ఓకే. ప్రతి సంవత్సరం కూడా నాకు ఏదో ఒక పురుగు పట్టడం, ఒకసారి వానలు పట్టడం, రకరకాల రీజన్స్ తోటి నా పొలం అంతా పాడైపోతుంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అంటే తెగులు పట్టడం, ఆదాయం తగ్గిపోతుంది, అనుకున్నంత ఆదాయం రావట్లేదు పంట పొలం మీద. ఓకే అండి. పాస్టర్ గారు నాకు ఒక రోజు కలిసి, ఈ పాస్టర్ గారు, అయ్యా నువ్వు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకో, నీ పంట 2 అవుతుందని చెప్పాడండి. అంటే నువ్వు 10 ఎకరాల్లో 50 బస్తాలు పండిస్తే పత్తి, అది దాదాపు నీకు 100 పండుతుంది. 100 పండుతుందని చెప్పారండి. నేను అలా 3 ఇయర్స్ ఆయన చర్చికి వెళ్ళానండి. నేను ఆయనకి డబ్బులు కూడా ఇద్దాం అనుకున్నాను. ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి, 5 ఎకరాల మీద అనుకోండి, దాదాపు తీసి 1 లక్ష రూపాయలు ఆయనకి ఇద్దాం అనుకున్నానండి. అంతకుముందు నేను యేసుక్రీస్తుని నమ్ముకొని మొదలు పెట్టిన తర్వాత ఉన్న పంట పొలం కూడా పూర్తిగా నాశనం అయిపోయిందండి, తెగులు వచ్చేసి. ఉన్న పంట కూడా ఈయన రోజు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, 2-3 సార్లు వచ్చి అంటే వచ్చి ఒకసారి వచ్చి ప్రార్థన చేశారు, 2-3 సార్లు చేయించారు. దానివల్ల పెద్ద ప్రతిఫలం లేదండి. ఇలా దాదాపు నేను 4-5 లక్షలు లాస్ అయిపోయానండి ఈ పాస్టర్ గారి వలన. ఇది ఎంత కాలం క్రితం అండి? ఏదండి, ఇది 10 సంవత్సరాల క్రితం అండి. ఎన్ని సంవత్సరాలు? 2 అండి. 10 10 సంవత్సరాల క్రితం జరిగిందండి ఇది. అవునండి. ఎన్నిసార్లు పంట అండి? 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలు వరుసగా లాస్ అయిపోయానండి 3 యేసుక్రీస్తుని సంవత్సరాలు నమ్ముకున్న లైన్గా. తర్వాత. ఇంతకు ముందు అయితే కొద్ది గొప్ప పండేది. అవునండి. ప్రభువు నమ్ముకున్న మొత్తం తర్వాత పండడం పూర్తిగా లేదు. పంట నాశనం అయిపోయింది. ఈ పాస్టర్ గారే దానికి కారణం అండి. నేను ఆయన నష్టపరిహారం కూడా అడిగాను, అయ్యా నీకు దశమ భాగం వస్తుంది కదా ఎటు, మరి నేను ఇట్లా 3 సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్ముకొని చర్చి చుట్టూ నమ్ముకొని నేను లాస్ అయిపోయాను అంటే, పాస్టర్ గారు అంటాడు, నువ్వు ప్రార్థన చేసుకో నీకు మంచి జరుగుద్దని రోజు అదే మాట చెప్తారండి. ఎట్లా జరిగిద్దండి? ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారండి కాపురం చేయకుండా? ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? అయ్యా నువ్వు పంట పొలం వేసావు, వ్యవసాయదారులను కలు, వాళ్ళతో మాట్లాడు, అట్లా చెప్పాలి. కానీ నువ్వు ప్రార్థన చేసుకో, నీకు పంట పొలం బాగుద్ది, నా చర్చికి రా, నా చర్చిలో ప్రార్థన చేస్తా అని చెప్పారండి. ఇప్పుడు కాపురం చేస్తే కదండి పిల్లలు పుట్టేది. 2 భార్యాభర్తలు కూర్చొని ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా? ఎందుకంటే ఇలా జనాలను మోసం చేస్తున్నారు పాస్టర్లు అని చెప్పి నేను అప్పటి నుంచి పగబట్టానండి పాస్టర్ల మీద. అది కాదండి, అది కాదు. నన్ను క్షమించాలి, మీతో మాట్లాడేంత జ్ఞానం నాకు లేదు. నేను ఎవరో అంటే మీకు మీరు తెలియదు. నా పంట బాధ వేసిన అండి ఇది, తర్వాత నా బాధ ఎలా- మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎలాగా ఆ, అంటే ఎలాగా మీరు పంట వేసిన తర్వాత మీరు చేయాల్సినవి చేసే ఉంటారు కదా. ఆ. అంటే మీరు ప్రార్థన ఒకటే చేశారా? కొట్టాల్సిన మందులు అయ్యి కొట్టారా? లేదు ఓన్లీ ప్రార్థనే చేశా. ప్రార్థనే చేశారా? మరి అవునండి, దానికి మందులు మందు కొట్టి అది ఇంకెందుకు సార్? కొట్టారా? ఇప్పుడు ఇక్కడ ఈయన బైబిల్లో నాకు ఓహో. చెప్పిన వచనాలు ఏంటంటే ఒకసారి వినండి మీరు. బైబిల్లో యేసు ప్రభు మీకు చెప్పాడని చెప్పి ఈ వచనాలని నాకు అంటించారండి. నేను అంతకుముందు మామూలుగా నా పని నేను చేసుకునేవాడిని. చెప్పండి అవి ఏంటంటే.
ఇక్కడ ఆ ఒక్క నిమిషం అండి, నేను అవి రాసి కూడా పెట్టుకున్నానండి. చూపించండి అయితే, ఈ మాట విని అది చూపించండి. మనిషి కూడా ఉండండి ఒక్క నిమిషం కూడా ఉంటుంది. అందుకే సునా నిమిత్తం ఇక్కడ రాశాడండి కొన్ని వచనాలు. ఇప్పుడే ఇంతకు ముందు చూపించానండి ఆయనకి. ఈయన మా నాయన అడిగాడు కదా, ఈయన పేరేంటో నవీన్. తీస్తున్నాను సార్, తీస్తున్నాను. నేను అది జీవితంలో కొన్ని మనం మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి కదండి, అవన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. అందుకని ఉంటాయి చూడండి సార్. కొలస్తీయులకు 3:8 ఎప్పుడు కాదు కదా, అరే గురపాలరాజు గారు, ఇప్పుడు నేను ప్రార్థన చేశానండి, అక్కడికి ఆకు పీల్చే కాదు అయ్యా పీటర్ గారు, అయ్యారు ఇప్పుడు ఆయన మీరు కొలసీలకు రాసిన పత్రిక చెప్పారు అని అంటున్నారు. అది ఎప్పుడు చెప్పారో ఆయన డేట్ కూడా చెప్తారు. అంటే ఈయన ఎప్పుడో రాసి పెట్టుకున్నారు డేట్ తో సహా. పాయింట్ ఇప్పుడు వినండి, చెప్పేది వినండి. అది చెప్పండి. నేను వెళ్ళి ప్రార్థన చేశానండి. ఆకు పీల్చే పురుగులు, నల్లకాటుకు తెగులు, వీటన్నిటికి ప్రార్థన చేస్తే ఆ పురుగులు ఆడ పురుగులు ఉంటాయి కదా, అవి 2 వేరు కూడా నా ప్రార్థన ప్రభావం వల్ల మందులు కొట్టాల్సిన అవసరం ఏముంది? యేసయ్య విశ్వాసం ఉండి కొండను కూడా. సార్ నేను చెప్తాను ఏనండి. మార్క్స్ వార్త 10:29-30 అందుకే యేసు నిమిత్తం, నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనా అన్నదమ్ములైన అక్క చెల్లెలైన అన్నదమ్ములైన పిల్లలైన భూములైన విడిచిన ప్రతి వాడు ఇహలోకమందు 100 రెట్లు పొందును అన్నాడు. అంటే సువార్త నేను చెప్పడానికి వెళ్ళిపోతే చచ్చిపోతే దారిలో ఆ యేసు ప్రభుట నాకు 100 మంది చెల్లెల్ని, 100 మంది భార్యల్ని, 100 మంది పిల్లల్ని ఇస్తాడట. ఇక్కడ రాసి ఉందండి. నెక్స్ట్ దీంట్లో ఏం చెప్తున్నాడు? రాబో లోకమందు నిత్య జీవం ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఇది బోనస్ అనమాట మనకి. వీటన్నిటితో పాటు పరలోకం కూడా ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఇంకొకటి మార్కు 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, అమ్మని వాడిని శిక్ష విధించబడును, నమ్మినవాడు సూచక్రియలు కనపడును. ఇట్లాంటివన్నీ చెప్పాడు కదండి. ఇవన్నీ నేను నమ్ముకొని, యేసు ప్రభుని నమ్ముకొని పూర్తిగా నాశనం అయ్యానండి. ఇది ఎంత మటుకు కరెక్ట్ అండి పాస్టర్ గారు? ఇద్దరు పాస్టర్ గారు మరి మాట్లాడి నాకు న్యాయం చేయండి. ఆ మందది కొట్టించేటప్పుడు కూడా నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను అంటున్నారు ఆయన. సార్ మీరు అదే క్రైస్తవ మీలాంటి వాళ్ళ భ్రష్టుపడుతున్న జీవం గల శక్తి వాళ్ళనే నేను చెప్పాను. అప్పుడు నేనేమనుకుంటున్నానంటేనండి, నన్ను క్షమించాలి, మధ్యలో మాట్లాడుతున్నాను. అంటే నిన్న తిన్న కూర ఈ రోజు గుర్తుండదు కదా. మీరు వాక్యాలు భలే గుర్తుపెట్టుకున్నారండి అప్పటివే. ఎవరండి? చెప్పడం మానే బాబు, నువ్వు వాక్యాలు గుర్తు పెట్టుకున్నారు. బొంగు అయి కాదు మాట్లాడాల్సింది. ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? ప్రార్థనతో పాటు మందులు కూడా కొట్టాలి, అవి కొట్టాలి, ఇవి కొట్టాలంటున్నా. ఏం కొట్టాల్సిన అవసరం లేదు. కేవలం ప్రార్థనతో సమస్తం సాధ్యం. ప్రార్థన వల్ల సమస్తం సాధ్యం అండి. మరి చూసారా పాస్టర్ గారు? ఆ పాస్టర్ గారు అలా చెప్తున్నారు, మీరేం మందులు కొట్టమని చెప్తున్నారు. ఈయన సాతాను బోధనలు, హెజ్బేల్ బోధనలు చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు. అన్న ఒక మాట, ప్రార్థన వల్ల సమస్తం సాధ్యం అంటే నిజమైన విశ్వాసంతో చెప్పాలి, తొల్లు మాటలు చెప్పాలి. ఒక్క మాట చెప్పాలి పాస్టర్ గారు, మీరు కోపడకండి పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు తెలిసిన విషయం చెప్పండి, మేము తెలిసిన విషయం చెప్తాం. అంతేగాని మీరు కోపం పడకండి. ఏంటంటే ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే. ఇంకా మళ్ళీ ఈ పాస్టర్ గారు నాకేం చెప్పారో తెలుసా అండి? ఒక నిమిషం ఒక మాట నవీన్ బ్రదర్, మీరు ఒక నిమిషం సైలెంట్ కొండి. ఈ పాస్టర్ గారు, ఈ పీటర్ పాస్టర్ గారు ఇంకో విధంగా నన్ను మోసం చేశాడండి. యేసుని నమ్ముకుంటే మందు కూడా మానేస్తాడండి. నేనేం చేశాను? చాలా మందిని అడిగి యేసు ప్రభు నమ్ముకొని మందు మానేసాడు. యేసు ప్రభు బైబిల్లో మందు తాగాడా, నీకు ఎవడోడు చెప్పినాడు, పనికి మాలినాడు అన్నారండి. ఏంటండి అంతా జనాలను మోసం చేయటమే కదండి, దేవుడి పేరు చెప్పుకొని పాస్టర్లు. యేసు ప్రభు మందు తాగాడు కానాను విందులో మందునే. హలో పాస్టర్ గారు ఉన్నారా? ఎక్కడుంది రిఫరెన్సా? రిఫరెన్స్ ఎక్కడుంది? మార్క్స్ వార్త 10:29 అందుకు యేసు ఇట్లా నా నిమిత్తము ఒక్క నిమిషం. లూకాసు వార్త 7:30 మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చు గనక మీరు ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని సుంకరులు పాపులకు స్నేహితులు అనుచున్నారు. లూకాసు వార్త 22:18 ఇక మీదట దేవుడు రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు అంటున్నాడు.
ఇక్కడ ఏముందంటే లూకాసు వార్త 1:14 అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైన తాగక, యోహాన్ అన్నమాట, యోహాను గురించి చెప్తున్నారు అక్కడ. అంటే యోహాన్ అయితే ద్రాక్షరసం మద్యం రెండు తాగలేదు, కానీ యేసుక్రీస్తు మాత్రం ద్రాక్షరసం నేను నన్ను తాగుబోతూ తిండిపోతూ అంటున్నారని చెప్పి లూకాసు వార్త 7:34 చెప్పాడు. మరి యేసుక్రీస్తే తాగుబోతు అయితే ఈయన తాగుడు అనిపించేది ఏంది మనల్ని? అన్నా కూడా చెప్పిదంటరా, ఇప్పుడు దేవుడు అక్కడ తాగమని చెప్పాడా? దేవుడే తాగుతున్నాడుగా. అంటే అది అంటారంటండి, అది నిజం లేదు అంటారంట. తాగారని కాదు సార్. పీటర్ పాస్టర్ గారు మీరు ఉండండి సార్, మీరు ఒక్కసారి ఉండండి. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు రాజ్యం అడుకోవచ్చు, నేను వచ్చి ద్రాక్షరసం ముట్టను అంటున్నాడు అండి. మీరు రిఫరెన్స్ తీసుకోండి, లూకాసు వార్త 22:18. మరి దీనికి ఏం చెప్తారండి? ఆయన ఎందుకు ద్రాక్షరసం తాగనంటున్నాడు? మంచిదైతే ద్రాక్షరసం. పాస్టర్ గారు ఉన్నారా? నవీన్ ఉన్నారా ఇక్కడ? ఒక్కసారి అండి. హలో, చెప్పండి సార్, పాస్టర్ గారు చెప్పండి. చెప్పండి. యేసుప్రభు తాగుబోతు అంటున్నారు మీరు. బైబుల్లో ఉంది సార్, నేనంటాం కాదండి. నన్ను అంటే తీసుకెళ్లి జైల్లో వేస్తారు నేనంటే. బైబుల్లో ఎక్కడ ఉందండి? లూకాసు వార్త 22:18. లూకాసు వార్త 7:34 రెండు తీయండి సార్. చదవండి. లూకాసు వార్త 7:34. మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చును గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాన సుంకలకు పాపులు స్నేహితుడు అనుచున్నారు. ఓకేనా? ఇక్కడ అనుచున్నారు అంటే అర్థం ఏంటండి? అంటే నా గురించి అది చెప్తున్నాను సార్. మీరు దొంగోళ్ళు అని నేను అంటే మీరు దొంగలు అయిపోతారా? అదే వినండి సార్, దానికి రిఫరెన్స్ ఇంకో వాక్యం చూపిస్తా నేను. మీరు అన్నంత మాత్రాన్ని కాదు కదా. లూకాసు వార్త 22:18 అన్నంత మాత్రాన్ని ఓకే వినండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ వినాలి మీరు. వాక్యం అర్థం వినండి సార్, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది. వినండి, ఆవేశపడితే దొరకన్నారు కంప్లీట్ అవ్వకుండా. లూకాసు వార్త 22:18. ఇక్కడ యేసుప్రభు ఏం చెబుతున్నాడు? ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. చూసుకోండి, అంటే పైన చెప్పారు కదండి. ద్రాక్షరసం అంటే ఏంటి? ద్రాక్షరసం అంటే మద్యమా? మరి ఏంటది సార్? ఇప్పుడు డాక్టర్ గారు మీరు సార్ ఒక్క నిమిషం చెప్పండి. ద్రాక్షరసం అంటే ఏంటది? ఇప్పుడు ద్రాక్షరసం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. కాదండి, ఒక్క నిమిషం. మీరు అవన్నీ కాదు. ద్రాక్షరసం అంటే ఏంటి? మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం ద్రాక్షరసం అంటే ఏంటి? చెప్తున్నానండి, నేను చెప్తున్నాను వినండి సార్. ఇప్పుడు ద్రాక్షరసం అంటే మందని మీరు అంటున్నారు, నేను కాదని నేను అంటున్నాను. రిఫరెన్స్ చూపించండి నాకు. బైబుల్ నుంచి మీరు రిఫరెన్స్ చూపించాలి. ద్రాక్షరసం అంటే మందు కాదు, రిఫరెన్స్ చూపించాలి. ద్రాక్షరసం అంటే మందు అని చెప్పి నేను బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తాను. చూపించండి. ఆదికాండము 19:35. రాత్రి వారు తన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. అప్పుడు ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయిన అతనికి తెలియలేదు. ఫస్ట్ పాయింట్. ఆదికాండము 9 వినండి శాంతం. ఆదికాండము 9:21. మరి మీ సమాధానం చెప్పాలి కదా. నోహ పిమ్మట ద్రాక్షరసము త్రాగి, ఒక నిమిషం, నోహ పిమ్మట ద్రాక్షరసము త్రాగి చెప్పాలి కదండి. మత్తుహీనుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా పడి ఉండెను. ఇప్పుడు చెప్పండి. సరేనా? ఇప్పుడు చెప్పనండి. మరి మీరు వింటారా కూల్ గా? రిఫరెన్స్ చూపించి చెప్పాలి. నోటి మాటలొద్దు. నేను రిఫరెన్స్ చదివినట్టు మీరు కూడా రిఫరెన్స్ తీయాలి. బైబిల్ ఏంటండి నోటి మాట ఏంటి సార్? కొన్ని క్లియర్ గా మనకు అర్థం అవుతాయి. నేను అడుగుతుంది నాకు అర్థం కావడానికి కాదండి, నాకు రిఫరెన్స్ కావాలి. రిఫరెన్స్ లేకుండా మీరు స్టేట్మెంట్ ఎలా చెల్లుతుంది? ఇదేటండి కొన్ని నేను చెప్తాను. సారాయి అంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తాను, మీరు నమ్ముతారా? బైబుల్లో ఉంది. మద్యపానీయులు పరలోక రాజ్యానికి చేరని బైబుల్లో ఉంది. మరి దాన్ని ఏమంటావు? మరి యేసు ప్రభు తాగాడు కదా, మరి దానికి ఏమంటావు? అందుకే అంటున్నాను నేను. తాగింది ఏంటి అసలు? ఆ ద్రాక్షరసం అది తెలుసుకోవచ్చు కదండి రూలు. ఆ యేసు ప్రభు దానికి బానిస అయిపోయి ఆయన మానలేక మీరు అలాగ అనేసుకుంటే ఎలాగండి? మీరు అలాగా ఇప్పుడు నేను కొన్ని రిఫరెన్స్లు చూపిస్తా. సామెతలు 23 కాదు ఒక్క నిమిషం. సామెతలు 23:31 నేను చదవనండి. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తళతళలాడుచును, త్రాగుటకు రుచిగా నుండును, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె ఖర్చు కట్ల పాము కాటివేయును. విపరీతమైనవి మీ కన్నులు కనపడవు. నీవు వెర్రి మాటలు పలుకుదవు. నీ నడి సముద్రమును పడుకొని నుండేవాని వలె
కొయ్యకు ఓడ కొయ్య చివరకు పడుకొని నీ ముందు సరేగానే గోపి గారు మీరు ఎన్ని చదివారు కానీ బైబిల్ అనేది క్రైస్తవులకి అర్థం కాలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ద్రాక్షరసం అంటే నాకు రిఫరెన్స్ ఏం చూపించాలంటే, ద్రాక్షరసము అంటే రిఫరెన్స్ చూపించాలి నాకు ఇప్పుడు బైబిల్ నుంచి. మీరు యేసు ప్రభు తాగింది మద్యం కాదు. మరి యోహాన్ ఎందుకు తాగలేదు? నేను అదే అడుగుతున్నా, యోహాన్ ఎందుకు తాగలేదు? మద్యము ద్రాక్షరసం ప్రభు దృష్టి లూకాసు వార్త 1:14 అతడు ప్రభు దృష్టి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక అనే పదం ఎందుకు చెప్పాడు అక్కడ సార్? ఎందుకు చెప్పాడు? మరి అదే మద్యం అన్న ద్రాక్షరసం అన్న రెండు వేరు వేరు. వైన్ అన్న బ్రాందీ విస్కీ అన్న 3 ఒకటే కదా. ఇక్కడ కూడా అదే ద్రాక్షరసం చాలా రకాలు ఉన్నాయి. ఏంటి అక్కడ రిఫరెన్స్ చూపించండి, చాలా రకాలు రిఫరెన్స్ చూపించండి. నాకు నోటి మాటలొద్దు, రిఫరెన్స్ ఎక్కడుంది? నోటి మాట కాదండి, ఎక్కడుంది రిఫరెన్స్ బైబిల్లో? మీరు వితండవాదం చేస్తున్నారా? నేను పట్టుకున్న కుందేలకు 3 రకాల వితండవాదం చేస్తున్నారా? ఏం కాదు కదా. రిఫరెన్స్ చూపించండి, రిఫరెన్స్ చూపించి మాట్లాడండి. పరలోక రాజ్యానికి రారని ఎందుకు చెప్తాడు? అరే పరలోక రాజ్యానికి ఎందుకు నాకేం తెలుసు, తర్వాత పెట్టారే రూల్ అది, ఎవడికి తెలుసు? అలా ఎలా పెట్టేస్తారు? ద్రాక్షరసం అంటే మత్తు రానిది అని మీరు బైబిల్ నుంచి నాకు చూపించాలి. కాదు, ద్రాక్షరసం అంటే మత్తు రానిది అని బైబిల్ నుంచి మీరు రిఫరెన్స్ చూపిస్తే అప్పుడు మీ మాటకి నేను ఒప్పుకుంటాను. ఏదైనా ఉంటే అది మేము రిఫరెన్స్ పెట్టేసుకున్నాం, తర్వాత యాడ్ చేసేసుకున్నాం. ముందు మాత్రం అది మీకు అనుగుణంగా ఉంటుంది, అంతేనా? అనగా మరి ఇక్కడ నా సొంతగా ఏమైనా చెప్పాను నేను? గోపి గారు రిఫరెన్స్ కాదు సార్, దేవుడు చెప్పింది ఏంటంటే మద్యము తాగేవాడు పరలోక రాజ్యానికి అన్నాడు. ఇక్కడ 4:14 వ్యభిచార క్రియలు చేయుటకు ద్రాక్షరసం పానీయం చేయుటకు మద్యపానం చేత వారు మతి చెడిరి. అంటే ద్రాక్షరసం తాగితే మతి కూడా చెడిపోతుందని చెప్తున్నారు. సామెతలు 21 ద్రాక్షరసం వెక్కిరింత పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైనందుకు జ్ఞాపకం. అరే నేను చెప్పింది కాదురా భయ్, మీ బైబిలే చెప్పింది యేసు తాగుపోతని. బాబు నేను చెప్తున్నా, నువ్వు మళ్ళీ యాడ్ చేసుకున్నారు. మీరు ఎక్కడ రాశారు? నాకు నేను అడిగేది ఏంటంటే, ద్రాక్షరసము తాగితే ద్రాక్షరసము మంచిది, ఇది ఆరోగ్యానికి, ఇది మత్తు రాదని చెప్పి బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించండి చాలు. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. రసము యూదులు రసము అది ఆచారంగా తాగేవారు. ఎందుకు చెప్పారు ఇక్కడ ద్రాక్షరసం తాగడం? సామెతలు ఎందుకు చెప్పాడు? వెక్కిరింత పాలు చేయను అని చెప్పి ఎందుకు చెప్పాడు? ద్రాక్షరసం తాగి లోతు తన కూతురులతో సెక్స్ చేశారు కదా, పారిపోయాడు.